అమెరికా, ఉత్తర కొరియా ఉద్రిక్తతలు చల్లార్చడానికి జిన్పింగ్ రంగంలోకి దిగుతున్నారా? కిమ్ను కూల్ చేసే బాధ్యతను ట్రంప్ చైనా అధ్యక్షుడికి ఇచ్చారా? ట్రంప్ బీజింగ్ పర్యటన తర్వాత పరిణామాలు అవుననే అంటున్నాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య జిన్పింగ్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే జిన్పింగ్ పియాంగ్యాంగ్ వెళ్లనున్నారని నివేదికలు సైతం చెబుతున్నాయి. ట్రంప్ బీజింగ్ పర్యటన తర్వాతే కీలక పరిణామాలు చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మధ్యవర్తిత్వం చేయమని అగ్రరాజ్యం అధినేతే రిక్వెస్ట్ చేసి ఉంటారన్న చర్చ సైతం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవలే కిమ్ జోంగ్ ఉన్ అమెరికా అంతు చూసే నిర్ణయం తీసుకున్నాడు. ఏమాత్రం తేడా వచ్చినా వాషింగ్టన్ను అణు బాంబులతో పేల్చి పారేయాలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ నిర్ణయమే ట్రంప్ సర్కార్ వెనులో ఉణుకు పుట్టిస్తోంది. ఇంతకు నార్త్ కొరియా, అమెరికా మధ్య వివాదం ఏంటి? మధ్యవర్తిత్వానికి జిన్పింగ్నే ఎందుకు ఎంచుకున్నారు? లెట్స్ వాచ్. అమెరికా, నార్త్ కొరియా ఉద్రిక్తతలు. సీన్లోకి జిన్పింగ్. పియోంగ్యాంగ్కు చైనా అధ్యక్షుడు కిమ్ మాట వింటాడా? నార్త్ కొరియా డిక్టేటర్ న్యూక్లియర్ ప్లాన్లో అసలేముంది? Say that Kim Jong-un and I had a very good relationship, as you remember, and still do. When I came in, I didn't know him. We had 2 summits, but we became very friendly. Respect. It was great respect, and it was not going to be that way. Had Hillary Clinton won the election, it would have been a disaster. But we think we can do something in that regard with respect to North and South, and I think you are much more prone to doing that than other leaders that I've been working with. గత ఏడాది ఆగస్టులో కిమ్ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. సౌత్ కొరియా అధ్యక్షుడి సమక్షంలోనే కిమ్ జోంగ్ ఉన్తో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నా అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని పేర్కొన్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం కిమ్తో సమావేశం కావాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే కిమ్తో సమావేశమవుతానని ట్రంప్ ప్రకటించడం అదే తొలిసారి కాదు, అదే చివరిసారి కూడా కాదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తొలి రోజే కిమ్తో భేటీపై మనసులో మాట బయటపెట్టారు. కానీ ఏ సందర్భంలోనూ కిమ్ రియాక్ట్ అవ్వలేదు. అమెరికా అధ్యక్షుడితో భేటీకి నో ఛాన్స్ అని ప్రకటించారు. పైగా అగ్రరాజ్యంపై దాడికి వీలుగా కిమ్ సర్కారు క్షిపణులు, అణ్వాయుధాలు భారీగా తయారు చేస్తోంది. అక్కడితో ఆగకుండా ఇటీవల అమెరికాకే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్పై దాడుని తీవ్రంగా తప్పుబట్టిన కిమ్ ఆ తర్వాతే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు వాషింగ్టన్ను నిలువున వణికిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ పై విదేశీ దాడి జరిగి ఆయన మరణించినా లేదా నాయకత్వ వ్యవస్థకు ముప్పు వాటిల్లినా తక్షణమే ఆటోమేటిక్ అణుదాడులు చేపట్టేలా కొత్త అణు విధానాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ద టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం మార్చి 22న ప్యోంగ్యాంగ్ లో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశంలో ఈ కీలక రాజ్యాంగ సవరణను ఆమోదించారు. అణు విధాన చట్టంలోని ఆర్టికల్ 3 ప్రకారం శత్రుదేశాల దాడి వల్ల అణ్వాయుధ నియంత్రణ వ్యవస్థకు ముప్పు ఏర్పడితే ఆటోమేటిక్ గా అణుదాడి జరుగుతుంది అని స్పష్టం చేశారు. అంటే నిర్ణయం తీసుకునే నాయకత్వం లేకున్నా ముందుగానే సిద్ధం చేసిన వ్యవస్థ ద్వారా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుంది. దీనిని రక్షణ విశ్లేషకులు డూమ్స్ డే ప్రోటోకాల్ గా అభివర్ణించారు. ఇటీవల ఇరాన్ పై జరిగిన దాడిలో సుప్రీం నేత ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు మరణించిన ఘటన ఉత్తర కొరియాను అప్రమత్తం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక దేశం నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశాల నేపథ్యంలో తమ పాలనా వ్యవస్థకు రక్షణగా ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఉత్తర కొరియా అణు విధాన చట్టంలో మార్పులకు కారణం టార్గెట్ అమెరికానే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అగ్రరాజ్యమే కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొడుతోంది. ఎందుకో అర్థం కావాలంటే ఉభయ కొరియాల వైరం గురించి తెలుసుకోవాలి. ఆ రెండు దేశాల మధ్య వైరం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. 1953లో సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి. కానీ ఎటువంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు. దీంతో టెక్నికల్ గా రెండు దేశాల మధ్య నేటికి యుద్ధం జరుగుతున్నట్టే లెక్క. కిమ్ అధికారం చేపట్టాక ఆ ఉద్రిక్తతలు పీక్స్కు చేరాయి. ఈ క్రమంలోనే సౌత్ కొరియాకు అమెరికా మద్దతునిస్తోంది. అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడమే కాక సీఎల్తో కలిసి సైనిక విన్యాసాలు చేస్తూ కిమ్ను రెచ్చగొడుతోంది. అక్కడితో కూడా ఆగకుండా నార్త్ కొరియాపై ఆర్థికాంక్షలు విధించింది. ఎన్ని చేసిన కిమ్ మాత్రం అణ్వాయుధాల తయారీని ఆపలేదు. దేశ ప్రజలకు తిండి లేకపోయినా ఉన్నదంతా అణ్వస్త్రాల తయారీకే వాడారు. చివరికి తాను అనుకున్న అణ్వస్త్రాల్ని దక్కించుకున్నారు. ఇప్పుడు అమెరికాపై ప్రతీకారానికి దిగే ప్లాన్లో తనకేమైనా జరిగితే ఆటోమేటిక్గా అణ్వాయుధాలతో దాడులు చేయాలని చట్టం మార్చేశారు. కిమ్ ఒక్కసారి చట్టం చేస్తే అది అమలు కాకుండా పోదన్న సంగతి అమెరికాకు చాలా బాగా తెలుసు. అందుకే ఏదో రకంగా కిమ్ను తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే జిన్పింగ్ను రంగంలోకి దించుతున్నట్టు కనిపిస్తోంది.
అమెరికా, ఉత్తర కొరియా మధ్య చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా మీడియాలో వార్తలొస్తున్నాయి. వచ్చే వారంలో షీ జిన్పింగ్ ప్యోంగ్యాంగ్ పర్యటనకు వెళ్లనున్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అందుకు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయట. ఇప్పటికే చైనా సెక్యూరిటీ ప్రోటోకాల్ బృందాలు ఆ దేశంలో పర్యటించాయనేది ఆ నివేదికల సారాంశం. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటన జరగనుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజింగ్ లో పర్యటించిన ట్రంప్ జిన్పింగ్ తో ఈ మేరకు ప్రతిపాదన చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కిమ్ ను కూల్ చేయగల లీడర్లు జిన్పింగ్, పుతిన్ మాత్రమే. పుతిన్ ఈ సాయం చేయమని ట్రంప్ అడగలేడు. అందుకే జిన్పింగ్ ను రంగంలోకి దించుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంక్షలతో సతమతమైపోతున్న కిమ్ రాజ్యానికి చైనా నుంచి ఆర్థిక సహాయం అందుతోంది. తమ సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు రెండు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ అస్థిరతలకు చెక్ పెట్టే దిశగా ట్రంప్, కిమ్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు జిన్పింగ్ ప్రయత్నించొచ్చని తెలుస్తోంది. కిమ్ డిక్టేటర్ మాత్రమే కాదు, ఎవరిని లెక్క చేయని మొండి ఘటం కూడా. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి కావచ్చు, కానీ కిమ్ దగ్గరున్న తెగింపు దానికి లేదు. కిమ్ ఒక్కసారి డిసైడ్ అయితే అమెరికాపై న్యూక్లియర్ బాంబుల్ని సంధించగలడు. పైగా అతడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను క్యార్ చేయడు. ఇది తెలుసు కాబట్టి కిమ్ తో పెట్టుకోవడం కంటే కూల్గా డీల్ చేయడమే బెటర్ అని ట్రంప్ భావించి ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. అందుకే ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు నేరుగా సైన్యాన్ని, ఆయుధాలను పంపిస్తున్నా కిమ్ను విమర్శించే ధైర్యం కూడా చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచాన్ని కేవలం బెదిరింపులతో తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కిమ్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగేస్తున్నాడు. అందుకే ట్రంప్ కు సరైనడు కిమ్ జోంగ్ ఉన్ అనేది. మరి కిమ్ ను చైనా అధ్యక్షుడు శాంతింప చేయగలడా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.